ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. యోబు గ్రంథము 1:1. సెయింట్ పీటర్స్ బర్గ్ 5 మైళ్ళ దూరంలో ఒక చిన్న పట్టణం ఉంది. అక్కడ ఒక పేద జర్మనీ స్త్రీ నివసిస్తున్నది. అదొక చిన్న కుటీరం. ఆమె సొత్తంతా ఇంతే. పీటర్స్బర్గ్కు వెళ్ళే నౌకాధిపతులు కొందరు ఆ కుటీరంలో బస చేసేవారు. అక్కడే భోజనం చేసేవారు. అదే ఆమె జీవనోపాధికి అవసరమైన ఆదాయాన్ని ఇచ్చేది. ఒకరోజు సాయంకాలం అనేక మంది డచ్ దేశ నౌకాధిపతులు ఆ కుటీరంలో భోజనం చేసి వెళ్ళిపోయారు. వారు కొంత డబ్బు కలిగిన ఒక సంచిని బల్ల క్రింద వదిలి వెళ్ళినట్లు ఈ పేదరాలు కనుగొన్నది. నిస్సందేహముగా వచ్చిన వారిలో ఎవరో ఒకరు మర్చిపోయి ఉంటారు. కానీ వారు చాలా దూరం వెళ్ళిపోయారు. అందులోనూ వాతావరణం అస్సలు బాగోలేదు. కాబట్టి వారు తిరిగి వస్తారన్న నమ్మకం కుదరలేదు. అడిగినప్పుడు అందజేయొచ్చు అని ఆమె దాన్ని తీసి తన బీరువాలో భద్రంగా దాచిపెట్టింది. అలా అనుకుంటూనే 7 సంవత్సరాలు గతించాయి. దాని నిమిత్తముగా ఎవ్వరూ రాలేదు. ఇట్టి పరిస్థితుల్లో ఆమెకు ఎన్నో అవసరాలు వచ్చాయి. వాటితో పాటు శోధనలు వచ్చాయి. కొంత సొమ్ము తీసుకొని వాడుకోవడానికి అప్పుడప్పుడు అవసరమైంది కూడా. అయినప్పటికీ ఆ స్త్రీ పాటించుచుండిన మంచి సూత్రాలు ఆమెను ప్రభావితం చేశాయి. పరుల సొమ్ము ఎన్నడూ ముట్టకూడదన్న సిద్ధాంతంను నమ్మిన ఆమె ఏ రోజు ₹1 కూడా అందులోనిది ఖర్చు చేయలేదు. ఒకనాటి సాయంకాలము మరలా కొందరు నౌకాధిపతులు వచ్చారు. అల్పాహారం కొరకు ఆమెను అడిగారు. వచ్చిన వారిలో 3 ఇంగ్లాండ్ దేశస్థులు, ఒకరు డచ్ దేశస్థుడు. అనేక విషయాలు మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలోనే ఆ డచ్ దేశస్థుడు ఎప్పుడైనా ఆ ప్రాంతానికి వచ్చాడేమో అని ఒకరు అడిగారు. నిజంగానే వచ్చాను నేను ఒకసారి ఇక్కడ 700 రూబుల్స్ పోగొట్టుకోవాల్సి వచ్చింది అని ఆ డచ్ దేశస్థుడు జవాబిచ్చాడు. అదెలా సాధ్యమైంది? ఒకసారి నేను ఒక కుటీరంలో సంచి నిండా రూబుల్స్ వదిలి వెళ్ళాను. జరుగుతున్న ఈ సంభాషణను అక్కడే ఒక మూలను కూర్చున్న ఆ పేదరాలు వింటున్నది. అక్కడ మాట్లాడుకున్నటువంటి అంశం అర్థమైంది. ఆమె ఆసక్తి పెరిగింది. అయితే నీవు ఆ సంచిని భద్రంగా మూసి ఉంచావా అని అడిగింది. అవునవును, నేను దాన్ని మూసేశాక ఇదిగో నా చేతికున్న గడియారం గొలుసుతో ముద్ర వేశాను అన్నాడు. ఆ మాటలు విన్న పేదరాలు వెంటనే ఆ ముద్రను గుర్తుకు తెచ్చుకొని, అలాగైతే ఆ ముద్ర ఆధారముగా నీవు పోగొట్టుకున్న సొమ్మును నీవు మరలా పొందుకోవచ్చు అని చెప్పింది. మళ్ళీ పొందుకొనడమా? తల్లి, నీవేమంటున్నావు? నిజాయితీ లేని ఈ లోకంలో అది దొరుకుతుందంటే నమ్మడానికి నేనేం చిన్నపిల్లవాణ్ణి కాదు. అంత మాత్రమే గాక అది పోగొట్టుకొని ఇప్పటికి 7 సంవత్సరాలు గతించిపోయాయి. దాని గూర్చి నీవింకేమి చెప్పకమ్మా. ఆ సంగతి వింటే నాకు చాలా బాధ, ఉద్రేకం కలుగుతుంది అని అన్నాడు ఆ డచ్ వాసి. ఆ పేదరాలు లోనికి వెళ్ళి సంచితో తిరిగి వచ్చింది. ఇదేనా సార్ ఆ సంచి అని అడిగింది. సంచిని చూసిన డచ్ వాసి ఆశ్చర్యపోయాడు. తన కళ్ళను తనే నమ్మలేకపోతున్నాడు. పేదరాలి నిజాయితీని గ్రహించాడు. అమ్మా, నీ వంటి నిజాయితీ పరులను నేను ఇంతవరకు ఎన్నడూ చూడలేదు అని ఆశ్చర్యంతో చెప్పాడు. ఈ సంచిని ఎవరు పోగొట్టుకున్నారో ఏమో, దీని కొరకు ఎవరు వస్తారో ఎప్పుడు వస్తారో అని ఎదురు చూస్తూ నేను ఈ సంచిని 7 సంవత్సరాలు దాచి ఉంచాను. ఇంతకాలం ఇది నాకెంతో భారంగా ఉండింది. ఇప్పుడు నాకెంతో సంతోషంగాను సమాధానంగాను ఉన్నది అని చెప్పింది. ఎంత మంచి సాక్ష్యం, ఎంత గొప్ప నిజాయితీ! ప్రియ దేవుని బిడ్డలారా, ఇతరులు ఎవరికో చెందిన వస్తువు నీ దగ్గర ఏదైనా ఉన్నదా? నీది కాని దాన్ని నీ సొంతం చేసుకోవడానికి ప్రయత్నించకు. ఆ పేదరాలి వలె నీవు నిజాయితీ పరుడవై తిరిగి ఇచ్చేయాల్సిన వారికి ఇచ్చేసేయి. యోబు తన నిజాయితీని ఎన్నడూ వదలలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా వదలలేదు. తన నిజాయితీని నింపుకున్నాడు. చివరకు తన నిజాయితీ రెట్టింపు దీవెనలను తీసుకొచ్చింది. నేనెవని యొద్దను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల
అతనికి 4 అంతులు మరలా చెల్లింతును. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.